హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ సినారియో ఏ విధంగా ఉందనేది అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు. దాని మీద విశ్లేషణ నిత్యం చేస్తున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి యూట్యూబ్కి సంబంధించినటువంటి మనం పేజీ ఓపెన్ చేసాం. ఆ పేజీలో ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ ప్లస్ దాని సబ్స్క్రిప్షన్ 9 లక్షలు ఉన్నారు. అయితే ఆయన చేసింది ఏంటంటే ఒక సర్వే పెట్టారు, లైవ్ సర్వే పెట్టారు. ఈ లైవ్ సర్వేలో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఓటర్స్ యొక్క నాడి ఏ విధంగా ఉంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు యూట్యూబ్ ఎందుకు తీసుకున్నాను, చాలామంది పెడుతూ ఉంటారు ఇలాంటి సర్వేలు, బట్ ఆయన్ని ఎందుకు నేను క్రైటీరియాగా తీసుకొని మీకు విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నానంటే, ఇటీవల కాలంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు వాయిస్ టువర్డ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వర్ అనేక సందర్భాల్లో ఇటీవల కాలంలో ఆయన తన విశ్లేషణని ఆ కోణం నుంచి తీసుకెళ్లారు. కాబట్టే నేను ఆయన పేజీని మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఆ సందర్భంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద ఎలాంటి కామెంట్స్ వచ్చాయి, అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎందుకు వాయిస్ మార్చారు, ఇవన్నీ కూడా ఆయన మీద అనేకమైనటువంటి ఆరోపణలు కూడా రావడం జరిగింది. గతంలో కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆయన మండలి సభ్యులుగా ఉన్నప్పుడు కూడా ప్రశ్నలు అడగడానికి కొంత డిమాండ్స్ ఏదో చేశారనేది కూడా ఆయన మీద ఒక ముద్ర ఉంది. సో ఇటీవల కాలంలో మారినటువంటి పరిణామాలు చూస్తే కనుక ఆయన ఎటువైపు ఎప్పుడు మొగ్గుతారు అని అంటే, ఎవరు తమ వైపుని తిప్పుకోగలరు, ఆయనకి ఏం కావాలో అది ఇచ్చి అనే ఒపీనియన్ ఆయన మీద ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. సరే, అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మనం అసలు ఆయన యూట్యూబ్ ఛానల్లో పెట్టినటువంటి సర్వే అది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఆ సర్వేలో రిజల్ట్ ఏంటి? ఆయన 20 గంటలు 20 అవర్స్ బ్యాక్ పెట్టారు. 20 అవర్స్ బ్యాక్ పెట్టారు. హూ విల్ విన్ ద ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్? టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్, ఆర్ బి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సి కాంగ్రెస్, డి నో క్లియర్ ట్రెండ్. ఇది మొత్తం 37,000 మంది ఇప్పటి వరకు ఓటు వేశారు. ఇది క్లోజప్లో చూపించవచ్చు. ఈ 37,000 ప్లస్ ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ 20 గంటల క్రితం ఈ పోల్ సర్వేను పెట్టడం జరిగింది ఆయన ఛానల్లో. సో అది కూడా. సో కామెంట్స్ 839 మంది చేశారు. సో హూ విల్ విన్ ద ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అనే దాని మీద. సో రిజల్ట్ ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్స్ చూస్తే ఇది క్లోజప్లో చూపించాలి. ఇది ఇప్పటివరకు ఉన్న రిజల్ట్స్ చూస్తే కనుక 53% టీడీపీ, జనసేన అలయన్స్ గెలుస్తుందని చెప్పి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేవలం 40% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వచ్చేసి 4%, 4%. అలాగే నో క్లియర్ ట్రెండ్ చెప్పలేమని చెప్పేసి 3% చెప్పారు. సో ఈ సర్వేని 839 మంది లైక్ చేశారు. సో కామెంట్స్ కూడా చూద్దాం. మనం కామెంట్స్ కనుక చూస్తే ప్రొఫెసర్ నాగేశ్వర్ పెట్టినటువంటి ఈ సర్వే మీద కామెంట్స్ చూస్తే, సో కామెంట్స్ ఓపెన్ చేద్దాం. కామెంట్స్ని చూస్తే కనుక మనకు అసలు ఈయన పెట్టినటువంటి సర్వే మీద ఉండేటువంటి ఒపీనియన్ ఏంటి, మనకు ఏది నెట్జన్ల యొక్క అభిప్రాయం ఈ ఓటింగ్లో పాల్గొన్నటువంటి. ఇదిగోండి, నేను ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పాను కదా ఆయన మీద ఉన్నటువంటి ఒపీనియన్. ఈ మధ్యకాలంలో మీలాంటి మేధావులకు అన్నీ తెలుసు సార్, ప్లీజ్ ఇకనైనా వాస్తవాలు చెప్పండి సార్ ప్లీజ్ అని చెప్పి పెట్టారు. తర్వాత ఇంకొకరు ఎవరు, నాగేశ్వరరావు గారు ప్లీజ్ రికమెండెడ్ వాట్ ఎవర్ ఈజ్ గుడ్ ఫర్ పీపుల్, ప్లీజ్ పీపుల్కి ఏది కావాలో అది పెట్టండి అని చెప్పి పెడతారు. ఇక చేతిలో ఫోన్ లేని వారు, పెరిగిన కరెంటు బిల్లులు, పెరిగిన నిత్యావసరాలు, సరుకులు, బస్ ఛార్జీలు, పెరిగిన మందు రేట్లు చూసి గులకరాయితో కాకుండా ఓటుతో బుద్ధి చెబుతారు సార్. ఈ క్లోజప్లో చూపించాలి ఈ కామెంట్స్. సో ఇక జై జనసేన, జై టీడీపీ ఇలాంటి కామెంట్లు పెట్టారు. దాదాపు 839 మంది కామెంట్లు పెట్టారు. 2014లో వైసీపీకి 67 సీట్స్ వచ్చాయి. అంటే ఇట్స్ మీన్ వైసీపీ రూలింగ్ ఎలా చేస్తుందో తెలియదు. బట్ ఇప్పుడు తెలిసింది కదా, సో లెస్ దాన్ 67 వచ్చాయి, ఛాన్స్ కూడా ఉంది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఓటు వేశారు స్మార్ట్ ఫోన్ ఉన్నవారే, కానీ ఫోన్ లేని వారు చాలామంది ఉంటారు, అది తెలుసుకోండి. వాళ్ళు అలయన్స్ గోయింగ్ టు స్వీప్ ఇన్ ద గుంటూరు, కృష్ణా,
ఈస్ట్ వెస్ట్ వైజాగ్ అవుట్ ఆఫ్ 81 50+ ఈజీ. శ్రీకాకుళం విజయనగరం 10, గ్రేటర్ రాయలసీమ 30, అప్రాక్సిమేట్లీ టోటల్ 90 వెరీ వర్స్ట్ కేస్ సినారియో. సో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు పెడుతున్నారు. తెలంగాణ స్టేట్ వాళ్ళు ఓటు వేయకూడదు కదా, ఇంకా ఇలా చాలా వరకు అన్నీ కూడా. ఒక జర్నలిస్ట్గా కింది క్వశ్చన్ మీరు అడగగలరా? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? కరెంట్ ఛార్జీలు ఎందుకు భారీగా పెంచారు? ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు భారీగా పెంచారు? మద్యపాన నిషేధం ఎక్కడ? రేటు పెంచి ఎందుకు పేదల రక్త మాంసాలు తింటున్నారు అంటే ఆయన్ని ఈ సర్వే పెట్టినటువంటి నాగేశ్వరరావుని ప్రశ్నిస్తున్నారు. ఏదో పార్టీ అభిమానులు కానీ జర్నలిస్ట్ సాయి ఛానల్లో 70 to 70% వైసీపీ ఫేవరెట్ ఉంటాయి. ఫూల్స్. ప్రొఫెసర్ నాగేశ్వరరావులో టీడీపీ అభిమానులు ఎక్కువ కొద్దిగా, అండ్ విలేజ్ ఓట్లు ఇలాంటి ఛానల్స్లో ఎక్కువ వేరు, ఎక్కువ మంది. సో ఎవరి అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇంకా టీడీపీ వాళ్ళు అనుకుంటున్నారు కొంతమంది. ఐ డోంట్ నో హౌ కాంగ్రెస్ గెట్స్ 4%. 4% ఎలా వస్తాయి కాంగ్రెస్కి అనేది. ఇంకోటి, నాగేశ్వరరావుజీ యువర్ ప్యాకేజ్ అప్డేటెడ్, జగన్ వస్తున్నాడని చెప్పండి టుమారో ఆన్వర్డ్స్. సో నాగేశ్వరరావు మీద ఉన్నటువంటి అభిప్రాయం ఇది. సో ప్యాకేజ్ అప్డేట్ అవుతే జగన్ వస్తున్నాడని చెప్పి మళ్ళీ పెడతాడని చెప్పి ఆయన మీద కామెంట్లు. ఎడ్యుకేషన్ అండ్ సర్వీసెస్ ఎక్సలెంట్ సార్, ఇప్పటి దాకా ఎవరు ఇలా చేయలే. యాజ్ ఏ న్యూట్రల్ ఓటర్ ఐ విల్ ఓట్ ఫర్ డెవలప్మెంట్ నాట్ ఫ్రీబీస్. ఇట 830 పైన ఉంది. మీకు జల్సా కాకూడదని ఆశిద్దాం. సో ఎడ్జ్లో వైసీపీ. వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఒపీనియన్ అదర్ దాన్ కరప్టెడ్ పొలిటీషియన్స్. విలేజ్ పీపుల్ ఇక్కడ పార్టిసిపేట్ చేయరు. సో విలేజ్ పీపుల్ పార్టిసిపేట్ చేయరు అంటున్నారు. విలేజ్ పీపుల్ ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు చాలా వరకు. ఒక్కొక్క ఇంట్లో ప్రతి మనిషికి దాదాపుగా ఒక మరీ నిరుపేదలు తప్పితే మనిషికి ఒక ఫోన్ వాడుతున్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. తెలంగాణ వాళ్ళు ఓటు ఎంతమంది వేశారో ఒక లైక్ చేసుకోండి. వీడు వృద్ధ జంబూకం ఎవరిని నాగేశ్వరరావు. దానం ఈ స్టిల్ టేకింగ్ అబౌట్ బేరస్. ఇది సో నాగేశ్వరరావు గారి ఛానల్లో 52% అంటే యాక్చువల్గా 70% ఉంటుంది. నాగేశ్వరరావు ఛానల్లోనే 52 ఉందంటే 75% ఉంటుందని చెప్పేసి అంటున్నారు కొంతమంది. అంటే నాగేశ్వరరావుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్గా నెట్జన్లు భావిస్తున్నట్టుంది ఈ కామెంట్లు చూస్తుంటే. డెఫినెట్లీ అలయన్స్ గోయింగ్ టు ఫార్మ్ గవర్నమెంట్. సో ఇక్కడ ప్రొఫెసర్జీ పర్సంటేజ్లో మార్పులు రావడం లేదు. నేను 7K అప్పుడు చూశాను, 8K అప్పుడు చూశాను, 17K అప్పుడు చూశాను, ఇప్పుడు ఆల్రెడీ 30K అప్పుడు చూస్తున్నాం కదా మనం. సో 30K 23 hours బ్యాక్ పెట్టాడు ఆయన. సో నెక్స్ట్ టైం చేంజ్ ద ఆప్షన్స్ అండ్ ట్రై సార్, కూటమి గెలుస్తుంది. సో మొత్తం ఆల్మోస్ట్ మనం ఎన్ని చూసినా కానీ ఎక్కువగా కూటమికి అనుకూలంగా కనిపిస్తున్నాయి. మనం అన్నీ కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద పర్సనల్ కామెంట్స్ కూడా చేశారు ఆయన మీద. ఎందుకండి ఫైనల్లీ ప్రొఫెసర్ గారి ఐస్ విల్ ఓపెన్ ఆఫ్టర్ దిస్ పోల్. అంటే మళ్ళీ మారుస్తాడేమో. మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పారు, ఇప్పుడు వాయిస్ మారుస్తుందని ఒకళ్ళు, లేదు ప్యాకేజ్ అప్డేట్ చేస్తే మారుస్తాడని ఒకళ్ళు, ఇలా రకరకాలు చెప్తున్నారు. సో ఇక ఆయన ఈ దేశం నుంచి అల్లగొడతాం. ఏదో ఇంకా సోషల్ మీడియాలో మన ఇష్టం కదా, ఎవరైనా ఏదైనా చేయొచ్చు. సో కామెంట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 800 చిల్లర వచ్చినాయి. వీటిలో అన్నింటిలో కూడా కామెంట్స్ కూడా మనం కామెంట్స్ని చూస్తే కూడా కామెంట్స్ కూడా చాలా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, అలాగే నాగేశ్వరకి వ్యతిరేకంగా పెట్టారు. దీంట్లో ఉన్నట్టు సబ్స్క్రిప్షన్ కూడా ఎక్కువ ప్రొఫెసర్ నాగేశ్వర ఛానల్ కాబట్టి వైసీపీ వాళ్ళు ఎక్కువ ఉంటాయని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలారా విజ్ఞప్తితో ఓటేయండి, టీడీపీ జనసేనకు మాత్రం ఓటేయండి, బీజేపీకి మాత్రం వద్దు. బీజేపీ పోటీ చేసి ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్కి ఓటేయండి. ఇది ఎవరో విచిత్రంగా పెట్టారు, కూటమికి కాకుండా బీజేపీని దూరంగా పెట్టండి అన్నట్టుగా. ఏపీ ఈజ్ అండ్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. సిపిఎన్ ప్లస్ జనసేన బెస్ట్ ఆప్షన్. టీడీపీ జనసేన కూడా గెలవకపోతే ఏపీ గురించి ఆలోచించడం మానేయాలి. సో ఇలా కామెంట్స్ కూడా టోటల్గా కూటమికి అనుకూలంగా ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయి చాలా వరకు. మనం ఎక్కడ చూసినా కానీ అదే. ఎవరో నక్క చేతిలో నాగి చూసావా ఎవరో గెలుస్తారో తెలిసిందా అంట. అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద ఎక్కువ యాంటీ కామెంట్స్ ఉన్నాయి బాగా. ఓకే, ఆయన ప్రొఫెసర్ మనం గౌరవించాలి, తప్పదు.
కానీ ఆయన ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్నటువంటి యాక్టివిటీస్ అవన్నీ కూడా నెట్జన్లకి బాధేస్తున్నట్టుంది. ఆయన మీద వ్యక్తిగతమైనటువంటి కామెంట్లు యాంటీగా ఎక్కువ పెట్టారు. బట్ కూటమికి మాత్రం బాగానే అందరూ. సో ఇక తెలుగుదేశం పార్టీ చేసినటువంటి మొత్తం పెట్టారు, ఇక్కడ చాలా పెద్ద కామెంట్ పెట్టారు. సో ఇవి టోటల్గా ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బట్ ఓవరాల్గా కామెంట్స్ కూడా మీకు అలయన్స్కి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటివరకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు పెట్టినటువంటి ఈ సర్వేలో 53% కూటమికి ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40 ఉంది, కాంగ్రెస్ 4 ఉంది, నో క్లియర్ ట్రెండ్ అనేది 3 ఉంది, 38K. సో కాబట్టి మనం ఫిక్స్ అయిపోతుంది 38K అంటే ఇప్పటివరకు ఓకే హైయెస్ట్ అది. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు పెట్టారంటే ఎంతకంత కొంచెం ప్రొఫెసర్ కాబట్టి ఆయనకి ఇప్పటివరకు గౌరవించారు. బట్ నెట్జన్లు ఇప్పుడు ఆయన మీద వ్యతిరేకంగా ఉన్నారు. సరే ఏమైనా ఆయన వ్యక్తిగతం లేదంటే ఆయన అభిప్రాయం పక్కన పెడితే ఈ సర్వే మాత్రం ఖచ్చితంగా నెట్జన్లకు అందుబాటులో ఉంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు స్వేచ్ఛగా ఓటేయచ్చు. సో వాళ్ళు వేసినటువంటి ఓట్లను బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్లస్ 10% ఎక్స్ట్రా ఉంది కూటమి ఓట్ పర్సెంట్ 10% ఎక్స్ట్రా ఉంది, చాలా హై ఉంది. 53 అంటే 40 అంటే 13% ఉంది. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గ్రాఫ్లు కనుక చూస్తే కనుక ఇటీవల కాలంలో వచ్చినటువంటి సర్వేలు ఆల్మోస్ట్ 12 సర్వేలు వస్తే 10 సర్వేలు క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో రాబోతుందని చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ఈ సర్వే కూడా ఉందని చెప్పి మనం భావించాలి. బట్ దీని మీద బహుశా నేను అనుకోవటం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు విశ్లేషణ కూడా ఇస్తారేమో. ఆయన ఏమి ఇస్తారనేది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.